హలో ఫ్రెండ్స్, హాయ్. చాలామంది గ్రేడర్ల గురించి తెలుగులో వీడియో ఎవరు చేయలేదు. తెలుగులో చేద్దారని చెప్పేసి నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇది లీ బై గ్రేడర్, లీ బై 785 XL2 అని మోడల్. ఇది ఈ వెహికల్కి ఒరిజినల్గా ఏసీ కట్ట అన్నీ ఉంటాయి. డ్రైవింగ్ గట్టంతా బాగుంటుంది దీన్ని. ఇప్పుడు ఇది ఎలాగా స్టార్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. రన్నింగ్ ఇది లీ బై గ్రేడర్. దీన్ని స్టార్టింగ్ చేసే విధానం చూపిస్తానండి మీకు. ఈ పార్కింగ్ బ్రేక్ ఉంది కదా, ఈ పార్కింగ్ బ్రేక్ని ఫ్రంట్ కేసి ఉంచాలి. ఓకే, వీటన్నిటి గురించి మీకు అంత వివరంగా చెప్పుకున్న తర్వాత నేను ఓన్లీ బండి స్టార్ట్ చేసే విధానం చూపిస్తాను అంతే. ఇకపోతే ఇది పైకి లాగి ఉండాలి. ఇది ఎమర్జెన్సీ బటన్. ఓకే, న్యూట్రల్. ఓకే, ఇప్పుడు మనం కీ ఇక్కడ వస్తుంది. దీనికి స్టీరింగ్ పక్కన కీ ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనబడుతుందా? ఇలా స్క్రీన్ మీద కనబడుతుందా? ఓకే, ఓకే, కొంచెం వెయిట్ పెట్టాను. ఇలా అయిన తర్వాత జస్ట్ ఇలాంటి స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ చేసే విధానం. ఇకపోతే మూవ్ చేసే విధానం. నేను సైడ్ స్టీరింగ్ లాక్ ఇచ్చేది. దీన్ని ఇలా లాక్ చేసుకుంటే మనం కంఫర్ట్గా ఉంటుంది మనకి. బట్ ఇది మన అన్ని గ్రేడర్లాగా లివర్స్ అనేవి ముందర ఉంటాయి కదా, దీని లివర్స్ ఇక్కడ ఉంటాయి. ఇది లివర్స్ చూసారా? ఓకే, దీనికి ఈ సైడ్. ఓకే ఫ్రెండ్స్, లీ బై గ్రేడర్ యొక్క సిస్టమ్ మొత్తం ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? ఇకపోతే మనం కంఫర్ట్ ఏంటి అంతా బాగుంటుంది. మనం బండి మూవ్ చేసే విధానం చెప్తున్నాను. నేనైతే ఫ్రంట్ బ్లేడ్ దింపుకున్నాను. ఫ్రంట్ బ్లేడ్ లివర్ పట్టది, అది వెలిగిస్తుంది. ఓకే, ఇకపోతే ఈ పార్కింగ్ బ్రేక్ రిలీజ్ చేయాలి మనం. ఈ పార్కింగ్ బ్రేక్ అనేది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి చూస్తారు కదా. ఇప్పుడు సేమ్ ఈ గేర్ లెవెల్ శానీ గ్రేడర్లు కట్ట ఉంటాయి. మీకు సేమ్ గేర్ ఏమన్నా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ బటన్ ప్రెస్ చేసి జస్ట్ వేస్తే మూవ్ అవుతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది లీ బాయ్ గ్రేడర్ మూవ్ చేసే విధానం. స్టార్ట్ చేసి మూవ్ చేసి. ఓకే, ఈ వీడియో మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.